మనం మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెడుతున్నప్పుడు రెండు చిన్న విషయాల్ని పెద్దగా పట్టించుకోం. కానీ అవే మన ఆర్థిక భవిష్యత్ను పూర్తిగా మార్చేస్తాయంటే నమ్ముతారా? ఈరోజు ఆ రెండు కీలకమైన నిర్ణయాలు ఏంటో, అవి మన సంపద మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వివరంగా చూద్దాం. ₹1,50,00,000 కేవలం 2 చిన్న ఎంపికల వల్ల. వినడానికేదో సినిమా డైలాగ్లా ఉంది కదా? కాని ఇది పచ్చినిజం. కేవలం 2 సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల లాంగ్ రన్లో మనం ఇంత పెద్ద మొత్తాన్ని కోల్పోయే ప్రమాదముంది. ఆ లెక్కేంటో ఇప్పుడు చూద్దాం. ఇలా అనుకుందాం, మన ఇన్వెస్ట్మెంట్ ఒక జర్నీ. ఈ జర్నీలో 2 కీలకమైన మలుపులు వస్తాయి. మొదటిది మనం వెళ్లే మార్గం, అంటే అది డైరెక్ట్ ప్లానా లేక రెగ్యులర్ ప్లానా. ఇక రెండవది మన జర్నీకి పవరిచ్చే ఇంజిన్, అంటే అది గ్రోత్ ఆప్షనా లేక ఐడీడబ్ల్యూసీ ఆప్షనా. ఈ రెండింటినీ ఇప్పుడు విశ్లేషిద్దాం. సరే, అయితే మనం మొదటి మలుపు దగ్గరికి వెళదాం. అదే మనం నడిచే దారి. అంటే డైరెక్ట్ ప్లానా లేక రెగ్యులర్ ప్లానా? ఈ రెండింట్లో ఏదెంచుకోవాలి? ఈ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య తేడా తెలియాలంటే మనం ఒక్క పదం గురించి తెలుసుకోవాలి. అదే TER, అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో. సింపుల్గా చెప్పాలంటే మన ఫండ్ని మేనేజ్ చేయడానికి మనం కట్టే వార్షిక ఫీజన్నమాట. ఇది ఎంత తక్కువ ఉంటే మన జేబులోకి అంత ఎక్కువ డబ్బొస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే అసలు మ్యాజిక్. ఒకే ఫండ్, కానీ డైరెక్ట్ ప్లాన్లో TER కేవలం 0.75%. అదే రెగ్యులర్ ప్లాన్లో అయితే ఏకంగా 1.70%, అంటే దాదాపు 1% ఎక్కువ. మరి ఈ ఎక్స్ట్రా డబ్బు ఎక్కడికెళ్తోంది? సింపుల్, మధ్యలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్గా వెళ్ళిపోతుంది. ఈ టేబుల్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్ ప్లాన్లో మధ్యవర్తులు లేరు, అందుకే ఖర్చు తక్కువ. దానివల్ల NAV, అంటే ఒక్క యూనిట్ విలువ ఎక్కువ ఉంటుంది. అంతా మీరే చూసుకుంటామంటే ఇది బెస్ట్. అదే రెగ్యులర్ ప్లాన్లో ఒకరు గైడ్ చేస్తారు, కానీ ఆ సర్వీస్కి మనం కమిషన్ రూపంలో ఎక్కువ డబ్బు చెల్లించాల్సుంటుంది. సరే, మొదటి దారి ఎంచుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణానికి కావాల్సిన ఇంజిన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మన డబ్బు ఎలా పెరగాలి అనేది డిసైడ్ చేసేది గ్రోత్ ఆప్షనా లేక IDCW ఆప్షనా? చాలా మందికి డివిడెండ్ అంటే కంపెనీ ఇచ్చే బోనస్ అని ఒక అపోహ ఉండేది. అందుకే 2021లో సెబీ రంగంలోకి దిగింది. హేయ్, ఇది బోనస్ కాదు, మీ డబ్బుల్లోంచి తీసి మీకిస్తున్నదే అని క్లారిటీ ఇవ్వడానికే దానికి IDW అని కొత్త పేరు పెట్టింది. అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ అని. గ్రోత్ ఆప్షన్ పేర్లోనే ఉంది, ఇది గ్రోత్ ఇంజిన్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఫండ్కి వచ్చిన లాభాల్ని మన చేతికివ్వదు, వాటన్నిటినీ తీసుకెళ్లి మళ్లీ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే చక్రవడ్డీ, అంటే కాంపౌండింగ్ పవర్ఫుల్గా పనిచేసి మన డబ్బు రాకెట్ వేగంతో పెరుగుతుంది. ఇక ఐడీసీ దగ్గరికి వస్తే దీని ఒక ఏటీఎంలా అనుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో కొంచెం డబ్బు చేతికి కావాలనుకునేవాళ్లకోసం ఇది. ఫండు లాభాల్లోంచి కొంత మనకు ఇస్తుంది. కానీ ఇక్కడొక పెద్ద ట్విస్ట్ ఉంది. వాళ్ళు ఎంత డబ్బు మనకిస్తారో ఫండ్ అనేవి కూడా అంతే కిందకి పడిపోతుంది. సో ఇది ఎక్స్ట్రా డబ్బు అస్సలు కాదు. ఈ ప్రాసెస్ చూడండి. ఫస్ట్ ఫండ్ IDW అనౌన్స్ చేస్తుంది, వెంటనే NAV అంతా మొత్తం పడిపోతుంది. ఆ తర్వాత మన చేతికి వచ్చిన డబ్బు మీద మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి. అంటే మన డబ్బుల్లోంచి కొంత తీసుకుని దానికి ట్యాక్స్ కడుతున్నాం. ఆలోచించండి. ఓకే, డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్, గ్రోత్ వర్సెస్ IDCW, ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం. మరి ఈ చిన్న చిన్న నిర్ణయాలు కలిసి లాంగ్ రన్లో మన డబ్బు మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో తెలుసా? ఇప్పుడు చూద్దాం. వచ్చేసింది ఆ నెంబర్, ₹1,50,00,000. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 0.5% ఎక్స్పెన్స్ రేషియో తేడావంగా 30 ఏళ్లలో మనం కోల్పోయే మొత్తమిది. నమ్మలేకుండా ఉంది కదా? ఇదే కాంపౌండింగ్ పవర్ మనకు వ్యతిరేకంగా పనిచేస్తే దాని దెబ్బ ఇలాగే ఉంటుంది మరి. ఈ లెక్క చూడండి. నెలకి 25,000, 30 ఏళ్లపాటు. మార్కెట్ ఒక 12% రిటర్న్ ఇస్తుందనుకుందాం. డైరెక్ట్ ప్లాన్లో అయితే మన చేతికి వచ్చేది సుమారు 7.8 కోట్లు. అదే రెగ్యులర్ ప్లాన్లో అయితే జస్ట్ 0.5% ఎక్స్ట్రా ఖర్చు వల్ల మనకొచ్చేది 6.3 కోట్లు మాత్రమే. గ్యాప్ చూసారా? సరిగ్గా 1,50,00,000. ఖర్చు మాత్రమే కాదు, ట్యాక్స్ విషయంలోనూ పెద్ద గ్యాప్ ఉంది. గ్రోత్ ఆప్షన్లో మనం డబ్బు వెనక్కి తీసుకున్నప్పుడు మాత్రమే, అది కూడా LTGG కింద తక్కువ ట్యాక్స్ పడుతోంది.
కానీ ఐడీసీఓ ఆప్షన్లో అబ్బో వచ్చిన ప్రతి పైసా మీద మన ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ కట్టాలి. ఇది చాలా పెద్ద నష్టం. సరే, ఇదంతా చూశాక కొంచెం కన్ఫ్యూషన్గా ఉందా? డోంట్ వరీ, ఇప్పుడు ఎవరికి ఏది కరెక్ట్గా సెట్ అవుతుందో సింపుల్గా చూద్దాం. ఒకరు యంగ్గా ఉండి లాంగ్ టర్మ్లో పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టాలనుకుంటున్నారా? అయితే కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు, డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ఆప్షన్ ఇదే బెస్ట్ కాంబినేషన్. ఖర్చులు తక్కువ, కాంపౌండింగ్ ఫుల్గా పనిచేస్తుంది, ట్యాక్స్ కూడా ఆదా అవుతుంది. లేదు, నాకు కొంచెం గైడెన్స్ కావాలి, ఒక ఎక్స్పర్ట్ సలహా ఉంటే బావుంటుంది అనుకునేవాళ్లు ఉంటారు. అలాంటివాళ్లు రెగ్యులర్ ప్లాన్ తీసుకోవచ్చు. కానీ ఒక్క విషయం, సలహా కోసం కమిషన్ చెల్లిస్తున్నా సరే గ్రోత్ ఆప్షన్ని మాత్రం వదులుకోకూడదు. ఎందుకంటే సంపద పెరగడం ముఖ్యం కదా. ఇప్పుడు అసలు సిసలైన ట్విస్ట్, రిటైర్ అయిన వాళ్లకు నెల నెల ఆదాయం కావాలి. వాళ్ళు ఏమెంచుకోవాలి? చాలామంది ఐడీసీడబ్ల్యూ అంటారు, కానీ ఇక్కడే ఉంది అసలు పాయింట్. వాళ్లకు కూడా బెస్ట్ ఆప్షన్ డైరెక్ట్ ప్లాన్, గ్రోత్ ఆప్షనే. ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే ఐడీసీడబ్ల్యూ ట్యాక్స్ పరంగా చాలా నష్టదాయకం, దానిమీద ఆధారపడలేం. మరి వాళ్ల ఆదాయం సంగతేంటంటారా? దానికో మంచి దారి ఉంది. సో ఐడీసీడబ్ల్యూ అనేది రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఒక తెలివైన మార్గం కానప్పుడు మరంతకంటే బెటర్ ట్యాక్స్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ ఏమై ఉంటుంది? ఆలోచించండి. బహుశా దీని గురించే మనం నెక్స్ట్ టైం మాట్లాడుకుంటామేమో.